హాయ్, హలో, నమస్తే. అమరావతి మీద ఒక ఎనలిస్ట్ చేసినటువంటి ఒక కామెంట్ను ఆధారం చేసుకొని బికాజ్ ఇట్ ఈస్ ఇట్ ఐ మీన్ పార్ట్ ఆఫ్ డిస్కషన్ ఇన్ సాక్షి టీవీ, భారతిరెడ్డి గారి మీద టార్గెట్ చేస్తున్నారు నిన్నటి నుంచి. కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే చేస్తారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ అపోజిషన్ లీడర్. వాళ్ళు ప్రత్యర్థి కాబట్టి, రాజకీయం చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అలా టార్గెట్ చేస్తారు. బట్ అలాంగ్ విత్ హిమ్ దెన్ వై డూ యూ టార్గెట్ భారతిరెడ్డి గారు? రైట్, అది ఫండమెంటల్లీ అంటే నాకు తెలిసిన వరకు ఈ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో అతి పెద్దగా విక్టిమ్ ఎవరంటే భారతిరెడ్డి గారే. నిజంగా చాలా తమ్మునేల్స్ పెడతారు అసందర్భంగా, అంటే ఏదో టాపిక్ వచ్చినా సరే ఇక్కడ భారతిరెడ్డి గారు తమ్మునేలు పెడతారు. ఎందుకో తెలియదు. సోషల్ మీడియా విక్టిమ్ ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ద అన్డౌటెడ్ ఇట్ ఈస్ భారతిరెడ్డి. మోరోవర్ మోస్ట్ హేటెడ్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ భారతిరెడ్డి గారు. ఎందుకో తెలియదు. ముఖ్యంగా ఎల్లో మీడియా ఛానల్స్లో ఎనలిస్టులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి టక్కన ఏదో ఒక కాంటెక్స్లో భారతిరెడ్డి గారిని తీసుకొచ్చేసి భారతిరెడ్డి కంట్రోల్ చేస్తుంది, భారతిరెడ్డి అది చేస్తుంది. ఇది అరే కమాన్, ఆమె ఎప్పుడు మనకు తెలిసిన వరకు భారతిరెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడటం కానీ ఇంతవరకు అయితే లేదు కదా. తర్వాత వస్తారేమో, రాజకీయాలు తర్వాత చేస్తారేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ షీఈ్ నాట్ ఎ పొలిటీషియన్, షీఈ్ ప్యూర్లీ హౌస్ వైఫ్. అంటే రాజకీయాలకి రాకుండానే రాజకీయాల్లో బాగా నలిగిన వ్యక్తి ఆ పేరే, భారతిరెడ్డి అనే పేరే. అది వీళ్ళు సోషల్ మీడియాలో ఎందుకో తెలియదు. సరే, మోస్ట్ యూజ్డ్ నేమ్ మీరు చూడండి, కావాలంటే వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లోకి వెళ్ళి చూస్తే థంబ్నెయిల్స్లో కానీ పేర్లు కానీ ఏ పదం ఎక్కువగా ఆ ఛానల్స్లో వాళ్ళ ఒక టార్గెటెడ్ సెలెక్టివ్ ఛానల్స్లో ఎక్కువగా ఏ పేరు వినిపించిందంటే భారతిరెడ్డి గారి పేరే వినిపించింది. సరే, నేనేమన్నానంటే సాక్షి ఛానల్లో అమరావతికి సంబంధించి ఒక అనలిస్ట్ చెప్పారు, తను క్షమాపణ చెప్పినట్టున్నారు. ఓకే, మళ్ళీ కొన్ని ఛానల్స్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, భారతిరెడ్డి సాక్షి మీద క్షమాపణ చెప్పాలి అనేది దట్ ఈజ్ ఏమంటారు, తెలివి తక్కువతనం అది. ఎందుకంటే వైఎస్ఆర్సిపి హ్యాస్ ఇష్యూడ్ ఏ నోటీస్, ఒక నోట్ ఇష్యూ చేసింది వైఎస్ఆర్సిపి. ఏమని? అది ఎనలిస్ట్ యొక్క వ్యక్తిగత అభిప్రాయము, మాకు సంబంధం లేదు, వీ హ్యావ్ ట్రెమెండస్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ ఇష్యూ చేసిందంటే జగన్ ఇష్యూ చేసినట్టే. మళ్ళీ ఇంకా జగన్ చెప్పాలి, పార్టీ ఎవరిది? జగన్ చెప్పినట్టే కదా. పార్టీకి ఏమన్నా నోరు ఉందా, లేకపోతే పార్టీకి ఏమన్నా వ్యక్తి మనిషి పార్టీ వచ్చి చెప్పడానికి? పార్టీ చెప్పిందంటే జగన్ చెప్పినట్టే, నాకు సంబంధం లేదు అని. మోరోవర్ సాక్షి టీవీ యాజమాన్యం కూడా ఒక నోటీస్ ఇష్యూ చేశారు, ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. తన వ్యక్తిగత, అది ఎనలిస్ట్ యొక్క వ్యక్తిగతం అని. సాక్షి టీవీ క్షమాపణ చెప్పిందంటే సాక్షి టీవీ ఒక నోట్ రిలీజ్ చేసిందంటే భారతిరెడ్డి రిలీజ్ చేసినట్టే. మళ్ళీ భారతిరెడ్డి చెప్పేది ఏంటి? ఒకసారి సాక్షి టీవీ రిలీజ్ చేసిన తర్వాత దెన్ యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఎనీమోర్ ఆన్ సాక్షి టీవీ అండ్ భారతిరెడ్డి గారు బోత్. ఇంకా ఆమె తమిళనాడు పెట్టడం కరెక్ట్ కాదు. సరే, కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, యూట్యూబ్ ఛానల్స్ వదిలేయండి, ఓకే. బట్ అట్లీస్ట్ మెయిన్ లైన్ మీడియా షుడ్ షో సమ్ డిగ్నిటీ ఆన్ భారతిరెడ్డి గారు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మీరు ఆమె మీద పగ తీర్చుకుంటుంది. ఎందుకంటే ఒక మహిళ మీద చేసిన ఒక అనుచిత కామెంట్ల మీద పగబట్టే ఇప్పుడు ఆమె మీద చేస్తున్నారు గత 5 సంవత్సరాల నుంచి. ఓకే, అది తప్పే. ఇప్పుడు అది తప్పైనప్పుడు ఇది కూడా తప్పే. కాబట్టి దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్ అని నాకైతే అనిపిస్తుంది. పార్టీలు క్షమాపణ చెప్పినా, యాజమాన్యం క్షమాపణ చెప్పినా మనుషులు చెప్పినట్ట లెక్క. వైఎస్ఆర్సిపి నోట్ రిలీజ్ చేస్తారంటే జగన్ గారు రిలీజ్ చేసినట్టు లెక్క. సాక్షి మీడియా నోట్ రిలీజ్ చేసిందంటారు, భారతిరెడ్డి గారు రిలీజ్ చేసినట్టు లెక్క. దర్ ఇస్ నో పాయింట్ ఇన్ టార్గెటింగ్ దెమ్ అగైన్. సరే, ఆ పాయింట్ వెళ్తే అంటే నేను అనేది ఏంటంటే, సరే ఎలా టాపిక్ తీసుకొచ్చారు, టాపిక్ తీసుకొచ్చినప్పుడు
అమరావతి మహిళలను ఎట్లా అంటారా, అమరావతి మహిళలను అంటారా, మాకు ఆత్మగౌరవం ఉంది, అమరావతి మహిళలు అని చెప్పేసి ఆ టీవీ ఛానల్లో అతను ఎవరు ఒక్కసారి అంటే మీరు 100 సార్లు అన్నారు దాన్ని. ఇక టాపిక్ వదిలేయాలి. అతను ఎవరో ఒక ఎనలిస్ట్ అన్న మాటని దాన్ని మీరు పదే పదే రిపీట్ చేసి సోషల్ మీడియాలో తిప్పి యూ హ్యావ్ మెలైన్డ్ ది ఉమెన్ ఆఫ్ అమరావతి మోర్ దాన్ దట్ ఎనలిస్ట్ కంటే ఎక్కువగా ఎల్లో మీడియా ఛానల్స్ ఎక్కువగా మెలైన్ చేస్తారు ఆ మహిళల్ని, అమరావతి ప్రాంతాన్ని. అతను ఒక ఎనాలిసిస్ చేసినప్పుడు ఏ పదాన్ని మనం ట్రోలింగ్ చేస్తే అది ఎక్కువగా గబ్బైతే రప్చర్ చేశారు మీరే. సో దయచేసి స్టాప్ ఇట్. ఎందుకంటే ఇట్ రిలేట్స్ టు అమరావతి అని మీరు అంటున్నారు. అమరావతి కాదు, నేను అమరావతి మహిళల గురించి మాట్లాడుతున్నాను. అమరావతి మహిళల్ని మీరు ఇంకంతకంటే రప్చర్ చేయకూడదు సోషల్ ఎల్లో మీడియా ఛానల్స్లో. ఆపండి ఇప్పుడైనా సరే. మీరు ఆపి దయచేసి ఒక సిట్ అయ్యండి. గవర్నమెంట్ని ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సిట్ అయ్యండి. ఎందుకంటే అది ఒక ఎనలిస్ట్ చెప్పాడు అనేది అది సెకండరీ. ఇది ప్రైమరీ ఈజ్ అంతకంటే ముందు ఒక 2 రోజుల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆ యొక్క స్టాటిస్టిక్స్ వచ్చింది. చాలామంది మహిళలు ఫ్లష్ ట్రేడ్కి వెళ్తున్నారని చెప్పేసి సాక్షిలో చెప్పకముందు, ఆ ఎనలిస్ట్ చెప్పకముందు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సిట్ వేసి నిజంగా ఎందుకు ఇంతమంది మహిళలు ఫ్లష్ ట్రేడ్కి వెళ్తున్నారు, వాళ్ళకి అవసరం ఏమొచ్చింది, వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటి అనేది దయచేసి మీరు ఒక సిట్ వేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా, అమరావతి అని కదా రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు వీ రిక్వెస్ట్ యూ టు ఫార్మ్ ఎ సిట్. ఎందుకు ఎంతమంది మహిళలు ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి అవసరం ఏముంది, దానికి ఎందుకు ఒక దేశవ్యాప్తంగా రీసెర్చ్ సర్వేలు అన్నీ కూడా మనం నెంబర్ 1లో ఎందుకున్నామని చెప్తున్నారు అనే దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు ఆర్ దే డూయింగ్ ఫర్ ఫుడ్డా, ఫర్ ఫన్నా, లేదంటే ఫర్ ఫండింగా? ఎందుకు చేస్తున్నారు? సమ్ ఉమెన్ చూస్ దట్ వే ఫర్ ఫుడ్. వాళ్ళకి ఇంట్లో ఫుడ్ లేక, అదే చెప్తున్నా, ఫుడ్ లేక కనీసం పిల్లల్ని కూడా పోషించుకోలేక ఆ మార్గం ఎంచుకున్నారనుకోండి, దాన్ని యూ నీడ్ టు ఐడెంటిఫై. వాళ్ళకి ఫుడ్ ఇస్తే ఆపేస్తారు. ఫుడ్ లేక మార్గం ఎంచుకున్న వాడికి ఫుడ్ ఇస్తే ఆపుతారండి. లేదు వాళ్ళు ఫన్ కోసం చేస్తున్నారు అనుకోండి, ఇంక వాళ్ళంటే మీరు మాట వినరు. ఫన్ కోసం చేసేటువంటి మీ మాట వింటారు కదా, నా ఇష్టమే అంటారు. ఇప్పుడు అక్కడ హైదరాబాదు అక్కడ ఇక్కడ పబ్బుల్లో, నైట్ పబ్బుల్లో ఎవరంటే వాళ్ళతోటి తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమ్మా ఎందుకమ్మా ఈ బాధ అంటే, నా ఇష్టం నువ్వు ఆర్డర్ అంటారు వాళ్ళు. ఫర్ ఫన్, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్. ఈ మెట్రో సిటీస్లో మొత్తం కూడా వాళ్ళంటే గవర్నమెంట్ మాట వినరు. మా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తామంటారు, వాళ్ళు మీకే లెక్చర్ ఇస్తారు తిరిగి. కాబట్టి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దు. చాలామంది ఫండింగ్, దే ఆర్ డూయింగ్ ఫర్ ఫండ్ అంటే డబ్బులు సంపాదించడం, ఆ మార్గం ఎంచుకున్నారు చాలామంది. ముఖ్యంగా కొద్దిగా ఇప్పుడు పొలిటీషియన్స్, సెలబ్రిటీసు, చాలామంది సినిమా హీరోయిన్లు, చాలామంది సినిమా ఇండస్ట్రీలో మహిళలు, వాళ్ళు కూడా అబ్యూజ్కి గురయ్యాయి. వాళ్ళు కూడా కాస్టింగ్ కోచ్ పేరుతోటి వాళ్ళు కూడా ఏదో అవకాశం కోసం వెళ్తే వాళ్ళ మీద సెక్షువల్ అబ్యూజ్ జరిగి, ఇక వాళ్ళు కూడా ఏంటంటే సరే అలాగే జరిగింది కదా సెక్షువల్ అబ్యూజ్ అని చెప్పి వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు వెళ్ళటం మొదలెడతారు. వాళ్ళెట్ట మీకు దొరకరు. వాళ్ళెట్ట రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద కోటీశ్వరులు, ఎక్కడెక్కడ 5 స్టార్ హోటల్స్లో జరిగేటువంటి ఆ పనిని మీరు ఆపలేరు. దాన్ని ఎట్లా ఆపలేరు? బట్ వీ కెన్ స్టాప్ దీస్ ఉమెన్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్. వీళ్ళ మీద కనీసం మీరు సిట్ అయ్యండి. ఇక్కడ సిట్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలు కేవలం వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నారు అనే వాళ్ళ మీద దయచేసి మీరు సిట్ అయ్యండి. సిట్ వేసి వాళ్ళని ఆదుకుంటే, ఇఫ్ యూ ప్రొవైడ్ ద ఫుడ్ దే విల్ స్టాప్, యూ గివ్ ఎడ్యుకేషన్ టు ది చిల్డ్రన్ దే విల్ స్టాప్ అని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్జిఓస్ పనిచేస్తున్నాయని వీళ్ళు అంటున్నారు. ఎక్కడైతే ఎన్జిఓస్ పనిచేస్తున్నాయో అక్కడ గవర్నమెంట్ విఫలమైందని అర్థం. అది గవర్నమెంట్ ఎన్జిఓ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు కదా. ఎన్జిఓస్, వేరెవర్ ద ఎన్జిఓస్ యాక్టివ్, దట్ మీన్స్ గవర్నమెంట్ ఈజ్ ఇన్యాక్టివ్. మీరు చేయట్లేదు కాబట్టి ఎన్జిఓలు చేస్తున్నారని అర్థం. వేరెవర్ ఎన్జిఓ ఈజ్ వెరీ ఏమంటారు డూయింగ్ సర్వీస్, దట్ మీన్స్ గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్ సర్వీస్ అని అర్థం. అంతే. నువ్వు చేయాల్సిన సర్వీస్ ఎన్జిఓ చేస్తుందని అర్థం. ఎన్జిఓ ఈజ్, ఇఫ్ ఎన్జిఓస్ ఆర్ గుడ్, దట్ మీన్స్ గవర్నమెంట్ ఈజ్ బ్యాడ్ ఆ ఏరియాలో. అంతే.
ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇదంతా? ఎందుకు మహిళలు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అనేది మీరు ఒక సిట్ వేసి సిట్ మీద ఒక కమిటీ వేసి అమరావతిలో ఇప్పుడు అతను చెప్పింది అమరావతిలో చాలా 11-12 ఎన్జిఓలు పనిచేస్తున్నాయంటే ఒక్కొక్క ఎన్జిఓకి ఎంతమంది మహిళలు దారి తప్పారు అనేది మీరు ఒక సిట్ వేసి కనుక్కోండి. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళని అడగండి ఎందుకమ్మా ఈ మార్గం ఎంచుకున్నారు, వాళ్ళ బాధలు చెప్తారు, విని you provide them some shelter, food and for their children, free education for their children, then they'll stop all these things అని నా ఉద్దేశం. ఇప్పుడు ఈ మహిళలు దీనికి అలవాటు పడ్డప్పుడు రేపొద్దున పిల్లల్ని దించుతారు అదే మార్గంలోకి. ఇఫ్ ఒక ఉమెన్ ఆ మార్గం ఎంచుకున్నప్పుడు పిల్లల మీద పడిద్ది, ఆటోమేటిక్ పిల్లల మీద పడిద్ది. అది ఇదిగో ఆమె కూతురు, ఆమె పని చేసేది ఇది ఆమె కూతురు అని పిల్లలు సోషల్ డిస్క్రిమినేషన్ గురవుతారు. సోషల్ డిస్క్రిమినేషన్ గురైనప్పుడు వాళ్ళు కూడా అదే మార్గం ఎంచుకుంటారు. రేపు పొద్దున వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ అదే పని చేస్తారు రోడ్ల మీదకి వచ్చి. సో ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ఇక దీని గురించి మీరు ఆపండి. ఆయన అనలిస్ట్ అన్నది ఏదో అన్నాడు, అయిపోయింది, ఆయన క్షమాపణ చెప్పాడు, ఇక సాక్షి మీద మాట్లాడటం అనవసరం, థంబ్నెయిల్ పెట్టడం అనవసరం భారతిరెడ్డి గారి మీద, ఇదంతా అనవసరం. You do your duty. We have a duty. Okay, as a government of Andhra Pradesh, we have duty because there are reports are coming that many women are going in that way. Please form a sit వేసి ఇన్వెస్టిగేషన్ చేయండి. సోషల్ మీడియాలో పోస్టులకు సిట్లు అవసరం లేదు, అది డబ్బులు వేస్ట్, ధనం వేస్ట్. సోషల్ మీడియాలో మన భారతదేశంలో మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో మనం చెప్తాము, వాళ్ళ మీద సిట్ వేసి వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళని ఎత్తుకుపోయాల్సిన అవసరం లేదు. దీని మీద సిట్, దీని మీద మనకు వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో దీని మీద మీరు సిట్ వేసి మహిళలను కాపాడండి అని అడుగుతాం. థ్యాంక్ యూ సార్, నమస్కారం.